హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే నర్సాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. లోపల ఉన్నాం, బయట కాదు. ఈరోజు మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో నర్సాపురం టు రావులపాలెం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. ఒక 50 కిలోమీటర్ల జర్నీ అయితే ఉంటుంది. బస్ స్టాండ్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బస్ టైమింగ్స్ అయితే మీకు చూపెట్టిన తర్వాత బయలుదేరుతాం. ఇదే బస్ స్టాండ్ మాట. చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి బస్ స్టాండ్లో. నర్సాపురం బస్ స్టాండ్లో చాలా తక్కువ ఉన్నాయి పల్లె వెలుగు బస్సెస్. కింద కనబడుతున్నాయండి పల్లె వెలుగు బస్సెస్, పైన కనబడుతున్నాయండి ఎక్స్ప్రెస్. ఇవే ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 6 వరకు కనబడుతున్నాయి. ఇక్కడ పేరుపాలెం, మైనవారి లంక 7, భీమవరం 8, రాజమండ్రి 9, నిడతవోలు 10, తణుకు 11, 12 వరకు ఉన్నాయి ప్లాట్ఫామ్స్. 1 to 6 ఒక దగ్గర ఉన్నాయి, 7 to 12 ఒక దగ్గర ఉన్నాయి. బడి బస్సు భీమవరం, రాజమండ్రి, అల్టపల్లి వెలుగు మార్నింగ్ 4:30 నుంచి నైట్ 8-5 వరకు ఉన్నాయంట. నిడతవోలు, మాటేరు, తణుకు, కమలాపురం, ద్వారకా తిరుమల, జంగారెడ్డిగూడెం చాలా ఉన్నాయి ఇక్కడ బస్సెస్. ఇప్పుడు మనం జర్నీ చేస్తుంది నర్సాపురం నుంచి రావులపాలెం. ఈ బస్సెస్ అన్ని రాజమండ్రి వరకు వెళ్తుంది. నర్సాపురం బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి 11:30 అయితే స్టార్ట్ అయ్యాం. 10:50 అయిపోయింది, 11:15 అయిపోయింది, 11:30. టైమింగ్స్ లెక్కన బస్సెస్ అయితే రావట్లేదు ఏమీ. ఇప్పుడు మనం పాలకొల్లు మీద నుంచి రావులపాలెం అయితే వెళ్తాము. లాస్ట్గా మన జనాల్లో సెకనేటిపల్లి వ్లాగ్ అయితే వచ్చింది కదా, రాజోలు సెకనేటిపల్లి దగ్గర అక్కడ గోదావరిని క్రాస్ చేసి నేను నర్సాపురం అయితే వచ్చాను. దాటినప్పుడు పంట మీద అయితే దాటాను. దాని క్లిప్స్ అయితే మీకు ఇప్పుడు డిస్ప్లే మీద వస్తాయి, చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఎప్పుడన్నా ఇలా నర్సాపురం ఇటు సైడ్ జర్నీ చేసినప్పుడు ఒకసారి పంట జర్నీ చేయండి. చాలా చాలా బాగుంది. ఇలా వెళ్తే నర్సాపురం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాము. వశిష్ఠ గోదావరి రోడ్ మనం వెళ్ళిదేనా. నర్సాపురం నుంచి పాలకొల్లు వెళ్ళే రూట్ ఉంటుంది. పీక్స్ మాట. ఇటు సైడ్ చెట్లు, అటు సైడ్ చెట్లు, మధ్యలో నేచర్ టన్నర్లోంచి వెళ్తున్నట్టయితే ఉంటుంది. నుంచి వైవి లంక. చేపలు పడుతున్నారు. ఎక్కడ చూసినా సరే ఈ ఎల్లో కలర్ ఫ్లవర్సే. నర్సాపురం నుంచి రావులపాలెం మొత్తం 50 కిలోమీటర్లు అండి. 65 రూపాయలు అయితే పడింది టికెట్ తీసుకునే గ్యాప్లో చాలా ఊర్లు అయితే వెళ్ళిపోయాయి. పాలకొల్లు స్ట్రైట్ తిండి రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. కెనాల్లో చూసారు బట్టలు దుక్కుంటున్నారు. బాదం మిల్క్, రోజు మిల్క్ చాలా. పాలకొల్లు పాలకోవా ఫేమస్ కదా. ఇటు సైడ్ అంతా ఎలా ఉందా, రోడ్ కట్ సైడ్ మొత్తం డిఫరెంట్గా ఉంది. ఫుల్ గ్రీనరీతో. చెప్పాను కదా నేచర్ ఆర్ట్స్ కింద నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్ అంతా హడావడిగా ఉంది. రోడ్డు మీద చాలా వరకు షాప్స్, చిన్న చిన్న షాప్స్. మొక్కజొన్న, కొబ్బరికాయ, మామిడికాయ, పుచ్చకాయ, బాదం మిల్క్ అన్నీ ఉన్నాయి. పాలకొల్లు ఆర్టీసీ బస్ స్టాండ్. రాజోల్లో చూసాను ఈ బస్సు నేను.
పాలకొల్లో చాలా క్రౌడ్, ఎంతమంది ఉన్నారు చూసారా. మామిడికాయలు మొత్తం బస్ స్టాండ్ పక్కన మామిడికాయలు అమ్ముతున్నారు. మళ్ళీ మన రోడ్డుకి అయితే వచ్చేసాము. స్టేట్ హైవే 24 పక్కన కనబడుతున్న ఊరు ఒల్లంపరువు అనే ఊరంట. జిన్నూరు, కోడూరు అని ఒక దగ్గర కనిపించింది, జిన్నూరు అని ఒక దగ్గర కనిపించింది. రోడ్డుకి అటు సైడ్ ఉన్న ఇల్లు అండి. ఈ కెనాల్ ఉన్న ప్లేస్లో ఏంటంటే ఒక సైడు ఊర్లు ఉంటాయి, ఇంకొక సైడుగా అయితే కెనాల్ గట్టు మీద చెట్లు. కొంత దూరం వరకు కెనాల్తో జర్నీ చేయాల్సిందే. మాటేరు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు. జిన్నూరు స్కూల్ అది. జిన్నూరు ఊర్లోకి వెళ్ళడానికి బ్రిడ్జెస్ చూసారు ఎలా ఉన్నాయో. వేండంగి అనే ఊరిది. సగం ఊరు అటు సైడ్ ఉంది, కెనాల్ అటు సైడ్. తణుకు బస్ అటు సైడు కెనాల్ దాటిన తర్వాత మొత్తం అంతా వరి పొలాలే. ఇలా అంటే ఈ వ్యూస్లో మనం ఒకసారి జర్నీ చేసాము. కాకినాడ రాజమండ్రి రూటు దగ్గర ఇలాగే ఉంటుంది. కెనాల్ సేమ్ ఇలాగే ఉంటుంది. కెనాల్ ఆ పక్కన మొత్తం అంతా వరి పొలాలు, అక్కడక్కడ కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి. కవిటం జగన్నాథపురం అంటే ఊరు. ఎన్ని జగన్నాథపురాలు. మార్టేరు ఈ బస్సు మొత్తం 3 జిల్లాల్లో ట్రావెల్ అయితే చేస్తుంది. ఫస్ట్ వెస్ట్ గోదావరిలో స్టార్ట్ అవుతుంది, తర్వాత కోనసీమ అలా టచ్ చేస్తుంది, నెక్స్ట్ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. 3 జిల్లాలను అయితే టచ్ చేస్తుంది అన్నమాట. భీమవరం వెళ్ళే రూట్ ఇక్కడే సపరేట్ అయిపోతుంది. మార్టేరులో అక్కడ ఉంది కదా డైవర్షన్, ఆ డైవర్షన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది. మార్టేరు నుంచి మనం జర్నీ చేస్తున్న రోడ్డు స్టేట్ హైవే 22. చాలా స్టేట్ హైవేలని టచ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం మనం. రాజమహేంద్రవరం వరకు మనం రావులపాలెంలో దిగిపోతాం కదా, ఊర్లోకి వెళ్తున్నాం. పెనుగొండ ఊర్లోకి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళక్కర్లేదు. బస్ స్టాండ్ ఇది. చాలామంది ఉన్నారు బస్ స్టాండ్లో, పెనుగొండ బస్ స్టాండ్లో. నేషనల్ హైవే 22 కాదు, స్టేట్ హైవే 22కి అయితే వచ్చాము. స్ట్రైట్ వెళ్ళిపోతే నెడతవోలు సైడ్ అయితే వెళ్తాం. నెడతవోలు, తణుకు అక్కడ డైవర్షన్ తీసుకున్నాం కదా పెనుగొండలో. ఇది పెనుగొండే, ఇందాక చూసింది ఇది మొత్తం పెనుగొండే. ఇలా వెళ్తే రావులపాలెం, రాజమహేంద్రవరం అయితే వెళ్తాము. ఈ రోడ్డు స్టేట్ హైవే 215. ఆల్రెడీ స్టేట్ హైవే 24, నెక్స్ట్ 22, ఇప్పుడు 215. వాళ్ళందరూ ఎక్కారంటే అసలు గాలి కూడా ఆడదు. ఆల్రెడీ బస్ ఫుల్ ప్యాక్డ్, ఖాళీ లేదు. అలాంటిది ఇంకా ఎక్కితే ఇంకేమైనా ఉందా. ఒక 30 రోజుల ముందు మొత్తం గ్రీన్ కలర్లో, ఇప్పుడు దగ్గర ఎల్లో కలర్లో ఉంది. గ్రేట్ రోడ్లో అయితే వెళ్తున్నాం మనం. ఈ రోడ్డు బ్యూటీ ఇదే. కాకిలేరు రోడ్డు అంటే ఇది. కాకిలేరు రోడ్డు ఇదంతా వడలి.
ధాన్యం ఆరబెట్టారు ఎక్కడికక్కడ, కోతలు తిరిగాయి కదా. మనం ఎలా వెళ్ళినా సరే రావులపాలెం అయితే వెళ్తాం. కొంచెం ఎక్కువ దూరం అయితే అవుతుంది, స్ట్రైట్ వెళ్ళిపోతే కొంచెం తక్కువ దూరం, ఒక 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట అటు సైడ్ వెళ్తే. NH 216కి అయితే లింక్ అయిపోతాం అటు సైడ్ నుంచి వెళ్ళి. పెట్ల వేమవరం అనే దగ్గర NH 216లో కనెక్ట్ అవుతాం. బిల్డింగ్ చూడండి ఎప్పుడుతో, ఆల్రెడీ సగం అవుట్లో ఉంది, సగం ఉంది. ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్తే సిద్ధాంతం దగ్గర నేషనల్ హైవే 216 టచ్ చేస్తాం అన్నమాట. ముందు కనబడుతున్న ఊరంతా సిద్ధాంతం. అక్కడెక్కడ స్టార్ట్ అయింది సిద్ధాంతం, ఇంకా వెళ్తూనే ఉన్నాం సిద్ధాంతంలో. ఎదురుకుండా కనబడుతుంది నేషనల్ హైవే 216. అటు సైడ్కి అయితే వెళ్ళిపోవాలి మనం. నేషనల్ హైవే 216లో ఏలూరు, రావులపాలెం, ఏలూరు. ఏలూరు బస్సు మళ్ళీ క్రాస్ చేసుకొని అయితే వెళ్ళిపోతుంది, ఖాళీగా ఉంది ఏలూరు బస్సు. ద బ్యూటిఫుల్ గోదావరి. కలకత్తా 1099 కిలోమీటర్లు, మొత్తం ఇసుక మ్యాట్లు వేశారు. మామిడివరప్పాడు రైట్కి డైవర్షన్ తీసుకోవాలంట, ఈతకోట స్ట్రైట్. ఇప్పుడు మనం ఉన్నది గోపాలపురం. ఈతకోట టోల్ ప్లాజా. నేషనల్ హైవేస్లో జర్నీ చేసిన ప్రతిసారి ఏదో ఒక టోల్ గేట్ని క్రాస్ చేస్తూనే ఉంటాం. రాజమండ్రి 32, కాకినాడ 62, వేదేశ్వరం అనే ఊరు వచ్చాం మనం. వడపల్లి 10 కిలోమీటర్లు, రాలి 5 కిలోమీటర్లు. రావులపాలెం దగ్గరికి ఇంకా వచ్చేసినట్టే మనం. ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోతున్నాము. అంటే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. నేషనల్ హైవే 216 వదిలేసి పక్కన సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసాం మనం. ఇదంతా రావులపాలెం. 11:30కి స్టార్ట్ అయ్యాము, 1 గంట అయితే అవుతుంది. గంటన్నరలో 50 కిలోమీటర్ల జర్నీ రావులపాలెంకి. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.